ఏబిటిఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం। ఏలూరు జిల్లా ఏలూరులో విలేకరుల సమావేశం। రాష్ట్రంలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనే వస్తుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు నత్తా యోనారాజు వ్యాఖ్యానించారు। ఏలూరులోని లేడీస్ క్లబ్ నందు జిల్లాల మాల మహానాడు ఆధ్వర్యంలోని విలేకరుల సమావేశం జరిగింది। ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు యోనారాజు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులు సంతోషంగా ఉన్నారంటే ముఖ్య కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలే కారణమని అన్నారు। వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు గత కొన్నేళ్లుగా రాష్ట్రాన్ని దివాలా తీశారని, దళితుల సంక్షేమాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు। రాష్ట్రంలోనే మాలలంతా జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారని, రాష్ట్రమంతా తాము అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 20% పైగా ఉన్నారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రావాలని ఆకాంక్షతో పనిచేస్తున్నారని అన్నారు। ఐక్యత వర్ధిల్లాలి మానవ ఐక్యత వర్ధిల్లాలి మానవ ఐక్యత వర్ధిల్లాలి మానవ ఐక్యత జై భీమ్ జై భీమ్ జై। నా పేరు నత్తా యోనారాజు। నేను వ్యవస్థాపక పివిరావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిని। రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉండాలి, తినాలి, బతకాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి। జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతేనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిగా రాష్ట్ర పర్యటన చేస్తున్నాం। మొన్న ఎన్టీఆర్ జిల్లా పర్యటన చేశా, నిన్న గుంటూరు జిల్లా, ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ ఫలాలు పథకాల గురించి వివరిస్తూ మళ్ళీ జగన్ గారు వస్తేనే రాష్ట్రం బాగుంటుందనే దిశగా నేను పయనిస్తూ ఉన్నా। మరి ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి లక్ష్మీపురంలో క్యాంపెయినింగ్కి వెళ్ళి ఎస్సీ కాలనీలో ఒక ఎస్సీని పట్టుకొని ఇష్టానుసారంగా నేను పోటీ చేయకపోతే నిన్ను చంపేస్తాను రా అని అన్పార్లమెంట్ లాంగ్వేజ్తో దోషం చేస్తూ ఉన్నాడు। అంటే రాష్ట్రం ఎటుపోతూ ఉంది, అక్కడ స్థానిక ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు మంచి విద్యావేత్త, మేధావి, అన్న అంటే పలికే వ్యక్తి। అలాంటి ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ దౌర్జన్యం చేస్తూ ఉన్నాడంటే రాష్ట్రంలో ఒకవేళ రాష్ట్రంలో టీడీపీ అభ్యర్థులు గెలుస్తూ ఉంటూ రాష్ట్రంలో వారి ప్రభావం ఏమైనా ఉంటే, గెలవక ముందే ఎట్లా ఉంటే గెలిస్తే ఎట్లా ఉంటుందో రాష్ట్రాన్ని మీరు ఒకసారి గ్రహిస్తుంది। జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 100 సీట్లు ఇచ్చి పెద్దపీట వేసి సామాజిక న్యాయం చేసిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు। అదే కాదు, ఇంచుమించుగా 1,35,000 ఉద్యోగాలు ఇచ్చి సచివాలయ ఉద్యోగాలు, దాంట్లో 2,50,000 మంది వాలంటీర్స్ని పెట్టి, అదే గవర్నమెంట్లో 65,000 ఆర్టీసీ కార్మికుల్ని విలీనం చేసి గవర్నమెంట్లో, ప్రభుత్వ హాస్పిటల్లో 53,000 పోస్టులు ఇచ్చి, అన్ని రంగాల్లో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చి, ప్రైవేటు రంగాల్లో 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాలని హక్కును చేర్చుకొని ముందుకెళ్తా ఉంటుంటే చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకుపోయి కబోదిలాగా రాష్ట్రం రావణ కాష్టం చేయటానికి బీజేపీతో పొత్తు పెట్టుకొని, ఇటు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకొని సస్యశ్యామలంగా బడుగు బలహీన వర్గాలకి నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి అనేకమైన సంక్షేమ ఫలాల పథకాలు అందిస్తుంటే దాన్ని అడ్డుకునే దిశగా చంద్రబాబు నాయుడు పయనిస్తూ ఉన్నాడు। చంద్రబాబు నాయుడు రాజకీయ సన్యాసం తీసుకునే వరకు మాలలు నిద్రపోరని, చంద్రబాబు నాయుడు మాలలకు చేసిన ద్రోహాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉంటా। 1997లో 5గురిని బాష్పవాయువు ప్రయోగించి గుర్రాలతో తొక్కించిన ఘనత చంద్రబాబు నాయుడుది। బండి బాలయోగిని చంపించిన ఘనత చంద్రబాబు నాయుడుది। నేను ఎందుకు ముక్త కంఠంతో చెప్తున్నానంటే, వెన్నుపోటుతో ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి మాలల్ని మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తూ 29 సంవత్సరాల నుండి వర్గీకరణ పేరుతో ఎలక్షన్లు వస్తే చాలు ఒక ముసుగు తీసుకొచ్చి మన బాలకృష్ణ మేము వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం అన్నారు। ఎవరయ్యా నువ్వు? నువ్వు రియల్ హీరో కాదు, రియల్ హీరోవి నువ్వు మీ వియ్యంకుడు కళ్ళబుల్లి మాటలు చెప్తుంటే ఇక్కడ మాలలు నమ్మే పరిస్థితి లేదు। మాలలు టీడీపీ, జనసేన, బీజేపీని
రాజకీయంగా సమాధి చేసే వరకు నిద్రపోరని మా పర్యటన మాలలు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఇంచుమించుగా 20,000 నుండి 90,000 వరకు ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో ఉన్న మాలలందరూ స్థానిక ఎమ్మెల్యేని గెలిపించవలసిందిగా, మరి ముఖ్యంగా వారి గెలుపు జగన్ గారి ముఖ్యమంత్రి చేయడానికి కారణమవుతుంది. కాబట్టి ఇది వైసీపీ పార్టీ అంటే మాలల సొంత పార్టీ. బడుగు బలహీన వర్గాలు ఉన్నవాడికి లేనివాడికి యుద్ధం జరుగుతోంది. లేనివాడి పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఉన్నవాడి పక్షాన చంద్రబాబు నాయుడు యుద్ధం చేస్తున్నాడు. లేనివాడి పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి మళ్ళీ మనం ఆయన్ని సీఎం చేసుకుంటేనే మన భవిష్యత్తు, ఆయన భవిష్యత్తు కోసం కాదు. మన భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి. ఆయన అందరికీ నమస్కారం. మరి నాటి ఈ మీడియా సమావేశానికి ఇచ్చేటటువంటి మీడియా మిత్రులకు, మరి ముఖ్యంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఉన్న నత్తయ్యనరాజు అన్నకు, మా మాల ఏలూరు జిల్లా కమిటీ సభ్యులందరికీ ప్రతి ఒక్కరి హృదయపూర్వకంగా ముందుగా చేబీములు తెలియజేసుకుంటూ, 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రజానాయకుడు చేయనటువంటి సంక్షేమ అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారు, తదిత బడుగు బలహీన వర్గాల వారి ఆర్థిక సామాజిక రాజకీయ స్థితిగతుల్లో మార్పులు తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని ఈ మీడియా ముఖంగా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈవేళ 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రజానాయకుడు చేరేట సంక్షేమం. ఈవేళ మమ్మల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఉన్న పల్లకిలు మోసేవారిగానే చూస్తారు, కానీ ఆ పల్లకిలో కూర్చోపెట్టే స్థాయికి మమ్మల్ని ఎవరూ తీసుకురాలేదు. ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వాళ్ళు ఎవరు ఆత్మవిశ్వాసంతో, ఆత్మ గౌరవంతో తిరుగుతూ ఉన్నాం. ఈవేళ ఏదైతే బాబాసాహెబ్ డాక్టర్ వీర్ అంబేద్కర్ కళ్ళగినటువంటి రాజ్యాధికార దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని తీసుకోబోతా ఉన్నారు. ఈవేళ గడిచిన సుదీర్ఘంగా 5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అన్నీ కూడా నిష్పక్షపాతంగా ఈవేళ ప్రతి ఒక్క గడపలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈవేళ